హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ట్రైన్స్ టాపిక్ స్టార్ట్ చేసామన్నమాట. లాస్ట్ క్లాస్లో ట్రైన్ పార్ట్ 1 అయిపోయింది, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే పార్ట్ 2లో కొంచెం మోడల్ చేంజ్ అవుతుందన్నమాట. ఇవి కొంచెం డెప్త్గా వస్తే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ ప్రాబ్లం విషయానికి వస్తే 140 మీటర్స్ పొడవు అండ్ 160 మీటర్స్ పొడవులో ఉన్నటువంటి రెండు రైళ్లు వరుసగా 60 kmph అండ్ 40 kmph స్పీడ్తో వేగాలతో సమాంతరంగా పట్టాలపై వెళ్తున్నాయి అనుకుందాం. అంటే ఈక్వల్ డైరెక్షన్ అనమాట. ఈక్వల్ డైరెక్షన్ మీన్స్ ఇవి ఈ విధంగా వెళ్తున్నాయి అనమాట. వన్ ఏమో 140 మీటర్స్ అండ్ ఇది 60 kmph స్పీడ్తో, అండ్ అగైన్ హియర్ 160 మీటర్స్ అండ్ 40 kmph స్పీడ్తో వెళ్తున్నటువంటి టూ ట్రైన్స్ అనమాట. ఇవి రెండు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళినట్లయితే, మనం ఆల్రెడీ దీని బేసిక్ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం. ఒకే డైరెక్షన్లో వెళ్తే అవి ఒకదానికొకటి ఎప్పుడు తాకుతాయి అంటే దాటి వెళ్తాయి అని అడుగుతున్నాడు. అంటే ఒకటి మరి ఒక దాన్ని ఎప్పుడు దాటి వెళ్తుందో దాన్ని కనుక్కోవాలన్నమాట. దీనికోసం విషయానికి వస్తే 140 డిస్టెన్స్ అండ్ 160 ఈ రెండు లెంత్లు అనమాట. 2 లెంత్స్ బై ఇక్కడ x ప్లస్ y బై మనకున్న ఫార్ములా v1 ప్లస్ v2 ఒకే డైరెక్షన్ కాబట్టి v1 మైనస్ v2 అనమాట. ఒకే డైరెక్షన్ కాబట్టి ఎదురెదురుగా వెళ్తున్నాయి అన్నాడు. సమాంతరంగా ఉన్నటువంటి పట్టాలపై ఎదురెదురుగా వెళ్తున్నాయంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనకి ఇది 160 అండ్ ఇది 40 అనమాట. ఎదురెదురు డైరెక్షన్స్ కాబట్టి మనకు వచ్చేసేసి 60 ప్లస్ 40 ఇది kmpHలో ఉంది కాబట్టి మీటర్ ఫర్ సెకండ్లో మారిస్తే 5/18 అనమాట. ఇంటూ దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది మొత్తం 100, హియర్ ఇది మొత్తం విషయానికి వస్తే 300 అనమాట. దేర్ఫోర్ 300/100 ఇంటూ 5 ఈ 18 పైకి వెళ్తే 18 అనమాట. దేర్ఫోర్ 2 zeros 2 0 క్యాన్సిల్ అండ్ అగైన్ 18 3 3 10 30 3 24 54/5 10 టైమ్స్ పోతుంది 4/5. మనకు వచ్చేసేసి ఇది టైంని దేంట్లో మెజర్ చేస్తున్నామంటే మనం సెకండ్స్లో మెజర్ చేస్తున్నాం. మీటర్ ఫర్ సెకండ్స్ కాబట్టి ఈ సెకండ్స్లో మనకి 10/4/5 సెకండ్స్లో మనకి ట్రైన్ అనేది ఒకదాన్ని మరి ఒకటి రీచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒకదాన్ని మరి ఒకటి ఎదురుగా వెళ్తున్నప్పుడు ఏ టైంలో ఒకదాన్ని ఒకటి దాటుతుందంటే మనకి 10/4/5 సెకండ్స్లో ఒక ట్రైన్ మరి ఒక ట్రైన్ని దాటుతుంది. నెక్స్ట్ వన్ మనకి దీంట్లో మెథడ్స్ ఎట్లుంటాయంటే ఒకటి క్వైట్ ఆపోజిట్లో వచ్చే 2 ట్రైన్స్ అనమాట. నెక్స్ట్ అనదర్ వన్ విషయానికి వస్తే మనకి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది బేస్ చేసుకొని ఆ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే 125 మీటర్స్ ఉన్నటువంటి ఒక రైలు 125 మీటర్స్ ఉన్న రైలు 125 మీటర్స్ ఉన్నటువంటి ఒక రైలు 125 మీటర్స్ ఉన్న 125 మీటర్స్ ఉన్నటువంటి ఒక రైలు అది ప్రయాణిస్తున్న దిశలోనే ప్రయాణిస్తున్నటువంటి దిశలోనే 5 kmph వేగంతో 5 kmph వేగంతో పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనకి 10 సెకండ్స్లో దాటినట్లయితే 10 సెకండ్స్లో దాటినట్లయితే మనకి ఆ ట్రైన్ వేగం ఎంత అన్నాడు. ఆ రైలు వేగం ఎంత ఏమన్నాడంటే 125 మీటర్స్ పొడవు ఉన్నటువంటి ఒక రైలు అది ప్రయాణిస్తున్నటువంటి దిశలోనే సేమ్ డైరెక్షన్లో మనకి ఒక వ్యక్తి రన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇలా పరిగెత్తుతున్నప్పుడు ఇతని యొక్క వేగం
5 kmph అనమాట. దీని యొక్క డిస్టెన్స్ విషయానికి వస్తే మీటర్స్, లెంత్ 125 మీటర్స్. దేర్ఫోర్ దీన్ని రీచ్ అవ్వడానికి ఈ వ్యక్తి మనకి ఎంత టైం పట్టిందంటే 10 సెకండ్స్ పట్టింది అన్నాడు. 10 సెకండ్స్ పట్టింది అన్నాడు. అయినా దీని యొక్క స్పీడ్ ఎంత అన్నాడు. అయినా దాని యొక్క స్పీడ్ కనుక్కోవాలి. దీనికోసం విషయానికి వస్తే 125 మీటర్స్ ప్లస్ వ్యక్తి యొక్క లెంత్ 0 అనుకోవాలి. దెన్ మనకి ఇక్కడ విషయానికి వస్తే వేగం ఒకదాన్ని 5 kmph స్పీడ్ అని వేగం ఇచ్చాడు. దేర్ఫోర్ ట్రైన్ యొక్క వేగం x అనుకుందాం. ఇది 5/18 ఈక్వల్ టు మనకి 10 సెకండ్స్లో మనకి ట్రైన్ అనేది రీచ్ అయింది అనమాట. ఆ వ్యక్తిని దాటి వెళ్ళిపోయింది. దేర్ఫోర్ మనం దీన్ని చేసినట్లయితే 125/x - 5 ఇది టోటల్గా మొత్తం అటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే 10 × x - 5 × 5/18 అనమాట. దేర్ఫోర్ ఇది మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇది 5 2s 5 5 5s 2 1s 2 9s. దేర్ఫోర్ 25 × 9 ఈక్వల్ టు 5x - 5 5 25. దేర్ఫోర్ 25 9s 225 ప్లస్ 25 ఈక్వల్ టు 5x అనమాట. దేర్ఫోర్ ఇక్కడ 250 ఈక్వల్ టు 5x, 5 1s 5, x ఈక్వల్ టు 50. x ఈక్వల్ టు 50 మీటర్ ఫర్ సెకండ్. x ఈక్వల్ టు 50 కాబట్టి ఈ 50 మనకి ఏంటంటే మీటర్ ఫర్ సెకండ్స్. ఆల్రెడీ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీటర్ ఫర్ సెకండ్లో చేంజ్ చేసుకున్నాం. దేర్ఫోర్ ఇక్కడ ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నది దేంట్లో ఉందంటే kmph-లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనం x అనుకున్నప్పుడు kmph-లో చెప్పాం. దేర్ఫోర్ సొల్యూషన్ చేసిన తర్వాత వచ్చేది కూడా kmph కాబట్టి kmph అంటే ఆ ట్రైన్ యొక్క వేగం ఎంత అంటే 50 kmph వేగంతో ట్రైన్ అనేది ప్రయాణించినట్లయితే 5 kmph వేగంతో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని 10 సెకండ్లో దాటింది. ఎన్ని సెకండ్లో దాటిందంటే 10 సెకండ్స్లో దాటింది అనమాట. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 చూసినట్లయితే 270 మీటర్స్ పొడవు, 270 మీటర్స్ పొడవు 120 kmph వేగంతో 120 kmph వేగంతో ఒక రైలు దానికి ఎదురుగా ఒక రైలు 80 kmph వేగంతో ఒక రైలు దానికి ఎదురుగా 80 kmph వేగంతో నడుస్తున్న మరి ఒక రైలు నడుస్తున్న మరి ఒక రైలు 9 సెకండ్స్లో దాటింది. 9 సెకండ్స్లో దాటింది. అయినా దాని పొడవు ఎంత? అయినా రెండవ రైలు అయినా సెకండ్ ట్రైన్ పొడవు ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 270 మీటర్స్ పొడవు ఉన్నటువంటి ఒక రైలు 120 kmph వేగంతో ఒక రైలు మరి ఒక రైలు దానికి ఎదురుగా 80 kmph వేగంతో 9 సెకండ్లో దాటినట్లయితే దాని యొక్క రెండవ రైలు యొక్క పొడవు ఎంత అన్నాడు. దీనికి విషయానికి వస్తే మనకి ఒక ట్రైన్ వెళ్తుందంట, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మరి ఒక ట్రైన్ వస్తుందంట. దీని యొక్క లెంత్ 170 మీటర్స్, అగైన్ దీని యొక్క స్పీడు 120 kmph. దేర్ఫోర్ సెకండ్ వన్ విషయానికి వస్తే 80 kmph స్పీడ్తో దీని లెంత్ తెలియదు అండ్ 80 kmph స్పీడ్తో అంట ఈ రెండు ఒకదాన్ని ఒకటి రీచ్ అయ్యేసరికి 9 సెకండ్స్ సమయం పట్టిందంట. 9 సెకండ్స్ సమయం పట్టింది. అయినా రెండవ రైలు యొక్క పొడవు ఎంతో కనుక్కోమన్నాడు.
దీనికోసం చూసినట్లయితే 270 ప్లస్ ఎక్స్ బై మనకి 120 అండ్ 80 ఒకే డైరెక్షన్లో కాబట్టి 120 ప్లస్ 80 ఇంటూ 5/18 ఈక్వల్ టు 9 సెకండ్స్. దేర్ఫోర్ ఇది మొత్తం కౌంట్ చేస్తే 200 వస్తుంది. ఈ 270 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 9 ఇంటూ 200 ఇంటూ 5/18. 9 1s are 9 2s are 2 1s are 100 టైమ్స్ పోతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఇది మొత్తం 100 ఇంటూ 5 500 మైనస్ మనకి 270. దేర్ఫోర్ హియర్ 230 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి మరి యొక్క రైలు యొక్క లెంత్ విషయానికి వస్తే 230 మీటర్స్ అనమాట. జస్ట్ ఏంటంటే అది ఏ డైరెక్షన్లో పోతున్నాయో రెండు తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం ఎక్స్ ప్లస్ వై బై v1 మైనస్ v2 ఇంటూ v2 వేయాలా లేదా v1 ప్లస్ v2 వేయాలా దాన్ని బేస్ చేసుకొని మనకి డైరెక్షన్ నేర్చుకోవాలి. ఇక్కడ ఒకే డైరెక్షనా లేదా ఆపోజిట్ డైరెక్షనా అదొక్కటి తెలిసినట్టయితే వీటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ అనేది తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ మధ్య ఉన్న వేరియేషన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్, క్వశ్చన్ నెంబర్ 4 అనమాట. ఒక్కొక్కటి 120 మీటర్స్ పొడవు ఉండి ఒక్కొక్కటి 120 మీటర్స్ పొడవున్న ఒక్కొక్కటి 120 మీటర్స్ పొడవున్న రెండు రైళ్లు సమాన వేగాలతో సమాన వేగంతో ఎదురెదురుగా నడుస్తున్నాయి. ఎదురెదురుగా నడుస్తున్నాయి. అయితే ఒకదానికొకటి 12 సెకండ్స్లో దాటుతాయి. 12 సెకండ్స్లో ఒకదానికొకటి దాటుతాయి. అయితే ప్రతి రైలు యొక్క వేగం ఎంత అన్నాడు. ప్రతి రైలు వేగం ఎంత? ఒక్కొక్కటి 120 మీటర్స్ పొడవుందన్నాడు. రెండు రైళ్ళు సమాన వేగాలతో ఎదురెదురుగా అన్నాడు. క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయన్నాడు. దేర్ఫోర్ హియర్ మనకి ఇచ్చింది 120 ప్లస్ 120. రెండింటి యొక్క దూరాల విషయానికి వస్తే 120 ప్లస్ 120 రెండింటి యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు. దెన్ అగైన్ హియర్ సమాన వేగాలు అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ సమాన వేగాలు లేదా వి ప్లస్ వి వేసుకున్న ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు సమాన వేగాలు తీసుకున్నట్లయితే అది మనకి ఎంత టైంలో 12 సెకండ్స్లో దాటుతాయి అన్నాడు. 12 సెకండ్స్. దేర్ఫోర్ 240 ఈక్వల్ టు 12 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అనమాట. 2x. దేర్ఫోర్ 12 1s are 12 2s are 2 1s are 2 10s are కాబట్టి x ఈక్వల్ టు 10 ఇప్పుడు మీటర్ ఫర్ సెకండ్స్ అనమాట. అంటే 10 మీటర్స్ పర్ సెకండ్స్ వేగాలతో రెండు రైళ్లు అనేది ప్రయాణిస్తున్నట్లయితే ఒక రైలు మరి ఒక రైలును మనకి 12 సెకండ్స్లో దాటి వెళ్తుంది. 12 సెకండ్స్లో మనకి దాటి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5 తీసుకున్నట్లయితే సమాన పొడవున్నటువంటి రెండు రైళ్ళు సమాన పొడవు ఉన్న రెండు రైళ్ళు సమాన పొడవు ఉన్నటువంటి రెండు రైళ్ళు టెలిగ్రాఫ్ స్తంభాన్ని
ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా 10 సెకండ్లు మరియు 15 సెకండ్లలో వరుసగా 10 సెకండ్స్ అండ్ 15 సెకండ్స్లో వరుసగా 10 సెకండ్లు మరియు 15 సెకండ్లో దాటుతాయి. అయినా ప్రతి రైలు పొడవు 120 మీటర్స్. ప్రతి రైలు పొడవు 120 మీటర్స్. ఎదురెదురుగా అవి ఒకదానికొకటి ఎప్పుడు దాటుతాయి? ఎదురెదురుగా ఒకదానికొకటి ఎప్పుడు దాటుతాయి? సమాన పొడవు ఉన్నటువంటి 2 రైళ్లు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా 10 సెకండ్లు మరియు 15 సెకండ్లలో దాటుతాయి. ప్రతి రైలు పొడవు 120 మీటర్స్ ఉంటే అవి ఎదురెదురుగా ఒకదానికొకటి ఎప్పుడు దాటుతాయి అన్నాడు. ఇప్పుడు విషయానికి వస్తే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి 2 ట్రైన్స్ ఒక ట్రైను ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని వరుసగా మనకి 10 సెకండ్లు మరియు 15 సెకండ్లలో దాటుతున్నాయంట 2 ట్రైన్స్ అనేవి. అయితే ప్రతి రైలు పొడవు 120 మీటర్స్ అయితే అవి ఎదురెదురుగా ఎప్పుడు దాటుతాయి అన్నాడు. దీన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే మనకి ఫస్ట్ ట్రైన్ విషయానికి వస్తే 10 సెకండ్స్లో దాటిద్దంట. దాని యొక్క లెంత్ విషయానికి వస్తేనేమో 120 మీటర్స్ అంట. దేర్ఫోర్ 120/10 అంటే మనకి 12 మీటర్ పర్ సెకండ్ ఒక ట్రైన్ యొక్క వేగం. రెండో ట్రైన్ యొక్క వేగం విషయానికి వస్తే 120/15 1580 అనమాట. 1580 తీసుకున్నట్లయితే 8 మీటర్ పర్ సెకండ్. 2 ట్రైన్స్ యొక్క వేగాలు వచ్చాయి. ఇప్పుడు అవి ఒకదానికొకటి ఎప్పుడు దాటుతాయి అంటే మనకి 2 క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి 120 + 120 బై మనకి ఇక్కడ విషయానికి వస్తే స్పీడ్స్ ఇవన్నమాట. క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం యాడ్ చేయాలి కాబట్టి దేర్ఫోర్ 12 + 8 ఆల్రెడీ మీటర్ పర్ సెకండ్లోనే ఉన్నాయి కాబట్టి టైం ఆల్రెడీ వస్తుంది. ఇది 240 ఇది 20 అండ్ 12 మనకి 12 సెకండ్ సమయం పడుతుంది అనమాట. అంటే ఒక ట్రైన్ మరి ఒక ట్రైన్ ఎప్పుడు దాటుతుందంటే 12 సెకండ్ సమయంలో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి 2 ట్రైన్లు ఒకదాన్ని మరి ఒకటి దాటి వెళ్తాయి. ఇది అనమాట. నెక్స్ట్ మన విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6 విషయానికి వస్తే 36 kmph, 45 kmph 36 kmph, 45 kmph వేగాలతో రెండు రైళ్ళు ఎదురెదురుగా నడుస్తున్నాయి. అయితే మనకి ఏమి ఇచ్చాడంటే తక్కువ వేగం గల రైలు రైల్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎక్కువ వేగం గల రైలు మనకి 8 సెకండ్లో దాటుతుంది. 8 సెకండ్స్లో దాటుతుంది. అయితే ఎక్కువ వేగం గల రైలు పొడవు ఎంత అన్నాడు. ఎక్కువ వేగం గల రైలు
రైలు పొడవు ఎంత, అయినా ఎక్కువ వేగం గల రైలు యొక్క పొడవు ఎంత అన్నాడు. దీనికోసం చూసినట్లయితే 36 kmph అండ్ 46 kmph వేగాలతో రెండు రైళ్లు ఎదురుగా నడుస్తున్నాయి అన్నాడు. అప్పుడు విషయానికి వస్తే సాపేక్ష వేగాన్ని తీసుకున్నట్లయితే ఎదురుగా అంటే రెండింటిని ప్లస్ చేస్తే 36 + 45 kmphలో వస్తుంది కాబట్టి ఇది kmph. ఇది మనకి సాపేక్ష వేగం. ఇది మనకి సాపేక్ష వేగం అన్నమాట. ఇది సాపేక్ష వేగం అన్నమాట. అయితే మనకి ఇక్కడ స్పీడ్ వచ్చేసింది. ఇది kmphలో మారిస్తే ఇది మొత్తం విషయానికి వస్తే 36 + 45 81 × 5/18 ఇది మనకి మీటర్ పర్ సెకండ్స్లో వచ్చేస్తుంది. దేర్ఫోర్ మనకి ఇచ్చింది ఏంటంటే రైలు యొక్క పొడవు ఎంత అన్నాడు. అది ఎన్ని సెకండ్లో దాటింది 8 సెకండ్స్ కాబట్టి రైలు యొక్క పొడవు విషయానికి వస్తే ఈ వెలాసిటీ వేగము ఇంటూ టైం ఈక్వల్ టు వేగము ఇంటూ టైం ఈక్వల్ టు డైరెక్ట్గా మనకి ఎంత వస్తుందంటే లెంత్ వస్తుంది అనమాట. ఈ లెంత్ కనుక్కున్నట్లయితే ఇప్పుడు 9 9s 9 2s 2 1s 2 4s 4 5 20 29 2 9 18 180 మీటర్స్ అనమాట. ఈ 180 మీటర్స్ అనేది ఆ ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది అనమాట. జస్ట్ ఏం లేదు, దాని యొక్క సాపేక్ష వేగం కనుక్కున్నాము. ఆ సాపేక్ష వేగాన్ని తీసుకొని మనం ఆల్రెడీ టైం ఇచ్చాడు కాబట్టి ఆ టైంని మెన్షన్ చేసి రెండింటిని కనుక్కున్నట్లయితే ఈజీగా మనం దాని యొక్క లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 అయిపోయింది. 7th వన్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం నెంబర్ 7 దీంట్లో విషయానికి వస్తే ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు ఉన్న ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి రెండు రైళ్ళు ఎదురెదురుగా మనకి 8 సెకండ్లో ఒకదానికొకటి 8 సెకండ్స్లో ఒకదానికొకటి 8 సెకండ్స్లో ఒకదానికొకటి దాటాయి లేదా దాటాయి. అయితే ఒక రైలు వేగం రెండవ రైలు ఒక రైలు యొక్క వేగం అంటే రెండవ రైలు యొక్క వేగానికి రెట్టింపు. రెండవ రైలు యొక్క వేగానికి రెట్టింపు అనమాట. అయితే వాటి ఎక్కువ వేగం గల రైలు యొక్క వేగం ఎంత? ఎక్కువ వేగం గల రైలు వేగం ఎంత? మనకి ఒక్కొక్కటి 100 మీటర్స్ ఇచ్చాడు. రెండు రైళ్ళు ఎదురెదురుగా క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది 120 మీటర్స్ 100 మీటర్స్ అన్నాడు. అండ్ అగైన్ ఇది 100 మీటర్స్ ఉంది. ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి రీచ్ అవ్వడానికి మనకి 8 సెకండ్స్ సమయం పడుతుంది. 8 సెకండ్స్ ఇచ్చాడు. దేర్ఫోర్ ఒక్కొక్కటి మనకి 100 మీటర్స్ కాబట్టి 100 + 100 బై క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ ఒకటి రెండవ దానికి రెట్టింపు అన్నాడు కాబట్టి ఇది నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి 8 సెకండ్స్లో దాటుతుంది అన్నాడు. ఒకటే స్టెప్పు ఇక్కడ తీసుకున్నట్లయితే 100 + 100 బై x + 2x = 8 అనమాట. ఇది మొత్తం చేస్తే 3x వస్తుంది. ఇది మొత్తం కౌంట్ చేస్తే 200 = 8 3 24x. దేర్ఫోర్ హియర్ మనకు వచ్చేసేసి 200 = 24x అనమాట. దేర్ఫోర్ x = 200/24. ఇది మనకి వచ్చేసేసి మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. దాన్ని kmphలో చేంజ్ చేసినట్లయితే 18/5. ఇప్పుడు 5 1s 5 4s అండ్ అగైన్ హియర్ 6 3s 6 4s
4 1 jar 4 10 jar. Therefore 10 into 3 విషయానికి వస్తే 30 condition calculation. Here x equal to 200 by 24 into 18 by 5. ఇది మనకి KMPHలో వస్తుంది అనమాట. KMPHలో సాల్వ్ చేసినట్లయితే మనకి therefore 200 by 24 into 18 by 5 అనమాట. ఇది x వాల్యూ 5 ఒకట్లు 5 40లు, నెక్స్ట్ 6 3లు 6 4లు 4 ఒకట్లు 4 10లు 30 వచ్చింది x వాల్యూ. ఇది KMPH అనమాట. దేర్ఫోర్ మనకి ఎక్కువ వేగం గల రైలు యొక్క వేగం ఎంత అన్నాడు, అది 2x కాబట్టి హియర్ 2x ఈక్వల్ టు 2 into 30 60 kmph. 60 kmph అనేది దీని యొక్క ఎక్కువ వేగం గల రైలు యొక్క వేగం ఎంత అంటే 60 kmph అనమాట. తక్కువ వేగం గల రైలు యొక్క వేగం అంటేనేమో మనకి 30 kmph అనమాట. ఇది మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద ఉన్నటువంటి పార్ట్ 2లో ప్రాబ్లమ్స్ అనమాట. దీంతో మనకి టోటల్గా మనకి ట్రైన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ అనేది టాపిక్ అయిపోయింది. మీకు ఏమన్నా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, మీకు రాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కామెంట్లో పెట్టండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.